नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ओम नमस्ते महोदय। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 7వ అభ్యాసం మనము చెప్పుకున్నాము. 7వ అభ్యాసంలో కూడా మనము శబ్దకోశము తర్వాత శబ్దాల గురించి కొన్ని ధాతుల గురించి మనం చెప్పుకున్నాము. అంటే ధాతువుల యొక్క రూపాలు ఎలా నడుస్తాయి, ఏ విధంగా ఉంటాయి, అలాగే లకారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఆ లకారాలు 10 లకారాలు ఉంటాయి. అందులో మనం 5 లకారాలు చెప్పుకుంటున్నాము. అందులో లట్ లకారము, లోట్ లకారము, లంగ్ లకారము, లింగ్ లకారము, అదేవిధంగా లిట్టు లకారము. ఈ 5 లకారాలు మనం చెప్పుకోబోయే అంశాలు ఇక్కడ. అందులో మనం లట్ లకారం చెప్పుకున్నాము వర్తమాన కాలంలో, లోట్ లకారం చెప్పుకున్నాము ఆజ్ఞా అర్థంలో, లంగ్ లకారం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము భూతకాలంలో. లంగ్ లకారము భూతకాలం అంటే ఎటువంటి భూతకాలము? ఇప్పుడు జరిగిపోయిన భూతకాలమా, లేదంటే నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలమా, అంతకంటే ఎక్కువ ప్రాచీన కాలంలో మన ఇతిహాసంలో రామాయణ మహాభారతంలో జరిగిన భూతకాలమా? ఇవి 3 భూతకాలాలే. కానీ ఏ భూతకాలం అంటే ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయే భూతకాలము నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలంలో మాత్రమే ఇది ఉపయోగిస్తాము. ఈ లంగ్ లకారం ఎక్కడ ఉపయోగిస్తాము? నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలం. నిన్న మొన్న కాకుండా ఒక నెల ముందు, ఒక 10 రోజుల ముందు, ఏదైనా అంతకు ముందుకు మనకు ప్రత్యక్షంగా చూసినంత వరకు ఏదైతే ఉందో. కాకపోతే ఈ రోజు భూతకాలం ఉండకూడదు. ఈ రోజు జరిగిపోయిన భూతకాలను వదిలిపెట్టి నిన్న మొన్న అంతకు ముందు ఎంతైనా ఉండవచ్చు. అంతవరకు విషయాన్ని చెప్పడంలో ఈ లకారాన్ని లంగ్ లకారాన్ని ఉపయోగిస్తాము. ఓకే, సో ఇది మనం చెప్పుకోబోయే అంశము. సో నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా లఘు సందేహాలు ఉంటే చెప్పండి. మధ్యలో మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఇక్కడ ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఇప్పుడు చూద్దామండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, ఇప్పుడు మనకి కొంత ప్రాక్టీస్, కొన్ని తెలుగులోకి మార్చండి, సంస్కృతంలోకి మార్చండి అని చెప్పి కొంత ఎక్సర్సైజ్ ఇస్తున్నారు కదా. నేను క్లాసులో కొన్ని ఇచ్చారు. అవి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవి కరెక్ట్ గా మనం చేస్తున్నామా లేదనేది మీరు కొంతవరకు డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇబ్బందిగా లేకపోతే వాటి ఆన్సర్స్ కూడా ఒక ఇస్తే మనం అవి చూసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి కొంచెం ఈజీ అవుతుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీరు ఆలోచించండి. సంతోషం. అస్తు. ఇందులో ఏంటంటే విషయము, మనం క్రియాపదం ఒకటి ఇచ్చాము, లేదా ఒక శబ్దం ఇచ్చాము. ఆ శబ్దాన్ని ఒకే విధంగా ఉంటేనే మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు నీలో ఒక ఆలోచన వస్తుంది, ఇంకొకరికి ఇంకొక ఆలోచన వస్తుంది. ఓన్లీ కర్తను క్రియాని పదం పెట్టి వాక్యాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకొకరు కర్త కర్మ క్రియాని పదాన్ని పెట్టి ఇంకొకరు వాక్యాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకొకరు కర్త కర్మ క్రియతో పాటు అవ్యయ పదాన్ని కూడా చేర్చి మధ్యలో వాక్యాన్ని పూర్తి చేయొచ్చు అన్నమాట. మన ఇష్టం. మనం ఆలోచించే కొద్దీ వాక్యంలో భిన్నత్వాన్ని తీసుకొని రావచ్చు అన్నమాట. అందుకే ఇప్పుడు చెప్పిన అభ్యాసాన్ని కూడా భిన్న రాయడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా రాస్తారన్నమాట. మనం ఒక రకంగా సామాన్య అర్థం చెప్పుకుంటూ పోవచ్చు. ఇవి భిన్న రకాలుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రకాలు రాసినా మనం చెప్పుకున్న వాక్యాల్లోంచే ఉంటుందని ఖచ్చితంగా ఆ పదాన్ని ఉపయోగించి వెనక ముందు రాసేయచ్చు. కాబట్టి భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటి ఆన్సర్ చెప్పలేదు. సామాన్యంగా మీరు అడిగారు కాబట్టి సామాన్యంగా ఒక ప్రయోగం మనం ఒక అర్థం చెప్పుకుంటూ వెళ్దాము. ఏదైతే చెప్పగలుగుతామో మిగిలినట్టు దాన్ని బేస్ చేసుకొని మీరు వేరే విధంగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రాబోయే అభ్యాసంలో వాటికి కూడా ఆన్సర్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అందుకే నేను చెప్పలేండి, భిన్నగా రాసి ఉంటుంది. అందరూ విన్నామనుకోండి, మనం
అంటే ఒక్కొక్కరు ఒక వాక్యం ఉంటుంది, మనకి వాక్యాలు చెప్పుకోవడంలో సరిపోతుంది మన టైం అంతా. కాబట్టి తప్పు లేదు, అంటే భిన్నగా రాయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి నేను సరే, అది మీకు ముందు వాక్యాలు బాగా అర్థమైంటే అయినప్పుడు ఈ వాక్యాలు రాయడం పెద్ద కష్టమేం కాదండి. అది ఇతరులకు చెప్పడం కోసం, ప్రాక్టీస్ చేయించడం కోసం అలా చెప్పాను. కాబట్టి అయినా వాటికి కూడా ఆన్సర్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు. మహోదయ, మీరు క్లాస్ లో చెప్పడం కాదు, ఆ పేపర్ తో పాటు అవి కూడా పక్కన పెట్టారంటే మేము చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోవడానికి బాగుంటుందని ఉద్దేశం. సరే, అదే అంటున్నాను. ఓకే, అలా చేద్దాం. ఒక సామాన్య అది ఎలా అవుతుంది గురువు గారు? మీరు కర్త భోజనం చేస్తారు, నేను కర్మ భోజనం చేస్తాను. కుదురుతుందా? కుదరదు కదా. ఒక ఆన్సర్ కాదు కదా, ఎలాగైనా రాయొచ్చు కదా అది. అదే అదే అంటున్నా అండి. ఒక ఆన్సర్ అయితే మనం చెప్పేయచ్చు అంట, అనేక ఆన్సర్స్ వస్తాయి. ఒక ఆన్సర్ సామాన్యంగా మనం చెప్పుకోవచ్చు, అందుకే నేను దానికి ఆన్సర్ చెప్పలే అండి. ఓకే, సామాన్య ఒక అర్థం చెప్దాము, దాన్ని బేస్ చేసుకుని మీరు వేరే వేరే వాక్యాలు రాసుకోండి. నేను ఏమంటున్నానంటే, నేను చెప్పిన వాక్యమే అక్కడే మీరు ఉండకూడదనే ఉద్దేశం అనమాట. నేను చెప్తే మీరు ఒకే అర్థానికి అంకితం అయిపోతుంది అనమాట. దానికి అనేక రకాలు, ఇప్పుడు పఠతి అని చెప్పాం, ఇది పఠతిని సహ పఠతి చెప్పొచ్చు, సహ విద్యాలయ పఠతి, సహ విద్యాలయం పఠతి, సహ తత్ర పఠతి, సహ అత్ర పఠతి, సహ కుట్ర పఠతి, అలా ఎన్ని రకాలు మార్చవచ్చు. పఠతి శబ్దమే క్రియాపదమే తీసుకొని. ఏంటంటే రామ శబ్దం ఇచ్చామట, రామ శబ్దాన్ని మనం అవ్యయపదాన్ని కర్మపదాన్ని పెట్టుకొని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అట్లా. అందుకే ఒకే అర్థం మీద, ఒకే ఆన్సర్ మీద డిపెండ్ కాకూడదని చెప్పి మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతో మనం చెప్పుకున్నాము. కావాలంటే సమయం అయిపోయిన తర్వాత ఒక పని చేయొచ్చు. మన టైం 7 గంటలకు అయిపోయిన తర్వాత, మన టైమింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే రాశారో అవి కావాలంటే మీరు చెప్పండి. నేను ఎవరైతే భిన్నగా రాశారో వాటిని నేను కరెక్షన్ చేస్తాను. మన టైం అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా కొంచెం ఎక్స్ట్రా టైంలో మీకు ఆ టైంలో నేను చూసి వాటి కరెక్షన్ చేస్తాను. ఓకేనా? మీరు చెప్తూ ఉంటే దీంట్లో కరెక్టా కాదని మీకు నేను చెప్పగలుగుతాను. ఓకే, అలా చేద్దామండి. మహోదయ, జీ, ఇది తెలుగు టు సంస్కృత్ రాయమని కొన్ని ఇచ్చారు. దాంట్లో ఈరోజు వాట్సాప్ లో పెట్టారు మేడం గారు. దాంట్లో 21దండి, కన్యా సిగ్గుపడింది పడుతుంది అనే దాన్ని ఎలా రాయాలండి? అది దానికి కర్మ ఆన్సర్ చెప్పుకున్నాం మనం. ఆన్సర్ ఇంకా ఈరోజు చెప్పుకుంటాం, ఇది ఆన్సర్ చెప్పుకుంటాము, ఈరోజు చూద్దామండి. ఓకేనా? సరే 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 అండి. ఓకే. హరి ఓం అస్తు. ఎవరో మధ్యలో ఏదో చెప్పారండి. అస్తు తో ప్రకృతి వంశరామ. ఆ వాక్యాలు ఇప్పుడు చెప్పుకుందామండి. మనము 7వ అభ్యాసం సమాధానం చెప్పుకుంటాము. సో అప్పుడు మీకు చెప్తాను. అస్తు. ఇప్పుడు ముందుగా నిన్నటి అభ్యాసంలో మనము కొంతవరకు మధ్యలో ధాతుల దగ్గర వచ్చి ఆగిపోయాము. అక్కడి నుంచి కంటిన్యూగా రాసుకోండి. క్రమంగా విషయాలు అన్ని వస్తాయండి, మీకు ప్రాక్టీస్ కూడా అవుతాయి, ఇబ్బంది లేదు. ఓకే, అస్తు, రాసుకోండి. భూ అని బట్టి భూధాతు చిన్న డాష్ లంగ్ లకార, భూధాతు లంగ్ లకార, లంగ్ లకార. ఇక మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. భూ 4వ పాయింట్ మధ్యలో ఉంది చూడండి. ఇక్కడ నుంచి అంటే గీత గీసిన కింద చూసుకోండి. భూ కాబట్టి భూధాతు లంగ్ లకార అనధ్యతన భూతాకాల. ఏంటండి ఇది? అధ్యతన పడింది, అనధ్యతన భూతాకాల అని రాసుకోండి. అనధ్యతన భూతకాల, అనధ్యతన భూతకాల అంటే నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము.
అస్తు, చూసుకోండి. అందులో ప్రథమ పురుషం రాసుకోండి. ప్రథమ, ప్రాపు అంటే ప్రథమ పురుష అని అర్థము రాసుకోండి. అందులో భూధాతుకి అభవత్, అభవత్, అభవతాం, అభవత్, అభవతాం, అభవతాం, అభవన్, అభవన్, అభవత్, అభవతాం, అభవన్, అభవన్. అభవః మధ్యం పురుషం నుండి, మధ్యం పురుషంలో కింద అభవః, అభవః, అభవతం, అభవతం, అభవత, 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 అభవం, అభవం, అభవావ, అభవావ, అభవామ, అభవావ, అభవామ. ఇవి లంగ్ లకారం యొక్క రూపాలండి. ఓకేనా? అభవత్, అభవతాం, అభవన్. మధ్య పురుషంలో అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ. ఇవి ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం అండి. పక్కనే సంక్షిప్త రూపం రాసుకుందండి. పక్కనే సంక్షిప్త రూపం అంటే మిగిలిన అన్ని ధాతులకు ఇదే విధంగా ఉంటుంది. సంక్షిప్త రూపం రాసుకోండి. అత్, అతాం, అత్, అతాం, అత్, అతాం, అన్, అత్, అతాం, అన్, అత్, అతాం, అన్. నెక్స్ట్ అహ, అహ, అతం, అత, అహ, అతం, అత. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో అమ్, 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 ఆవ, ఆమ, అమ్మ, ఆవ, ఆమ. ఓకే, అంటే అత్, అతాం, అన్ ఇది ప్రథమ పురుషంలో అంత్యంలో కలిపేటువంటి ప్రత్యయం, సంక్షిప్త ప్రత్యయం అంటాం. సంక్షిప్త ప్రత్యయం అంటే దీన్నే సంక్షిప్త రూపం అంటే సంక్షిప్త ప్రత్యయం అని అర్థం. అంటే ధాతునకు అంత్యంలో కలుపుతాం అంట. ఇప్పుడు పట్టధాతుకి అత కలిపితే పట్టత్ అయిపోయింది. అదే పట్టధాతుకి అత కలిపితే పట్టతాం అయిపోయింది. అదే పట్టధాతుకి అన్ను కలిపితే పట్టన్ అయిపోయింది అన్నమాట. అలా కలపడం ధాతు కలపడం, ఏ ధాతు కలిపి రాయడమే. పటికి అహ కలిపితే పఠహ, పటికి అతం కలిపితే పట్టతం, అదేవిధంగా పటికి అత కలిపితే పట్టత, అదేవిధంగా పటికి అమ్ము కలిపితే పఠం, అదే పటికి ఆవ కలిపితే పఠావ, అదే పటికి అమ్ము కలిపితే పఠామ, ఆమ కలిపితే ఆమ కలిపితే పఠామ. కాకపోతే ఈ లంగ్ లకారం యొక్క విశేషత ఏంటంటే ఏ లంగ్ లకారమైనా కూడా ఆ ధాతువునకు ముందు ఆ చేరుస్తామండి. ఏం చేరుస్తాము? ధాతువునకు ముందు ఆ వస్తుందన్నమాట. అందుకే అభవత్ అని చెప్పాం. అలాగే ఇక్కడ అపటత్, ప్రతి ధాతువునకు ముందు ఆ ముందు చేరుస్తాం. అంటే ప్రతి రూపంలో ఆ ముందు ఉంటుంది, ధాతువునకు ముందు ఆ ఉంటుంది. అందుకే అపటత్, అపటతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. అలాగా ఎన్ని ధాతులకు అదే విధంగా కలుపుకోవచ్చు. అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్, అక్రీడత్, అక్రీడతాం, అక్రీడన్, అక్రీడః, అక్రీడతం, అక్రీడత, అక్రీడం, అక్రీడావ, అక్రీడామ. అలాగా అన్ని మనం కలుపుకోవాలండి. ఓకేనా? సో సంక్షిప్త రూపం అన్ని ధాతులు కామన్ గా ఉంటుంది. అందులో ఒక ధాతు మనం చూసాం, అభవత్సుడు. భవకి ముందు ఆ వచ్చింది, అన్నిట్లో ఆ పెట్టాం. అభవత్, అభవతాం, అభవన్, అన్నిట్లో ఆ కామన్ గా ఉందా? అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ, అన్నిట్లో ఆ కామన్ గా వచ్చింది అన్నమాట. ప్రతి ధాతుకు ఈ సంక్షిప్త రూపాన్ని
ధాతువునకు అంతిమంలో కలుపుతూ ధాతువునకు ముందు ఆ చేర్చాలి. అది రాసుకోండి, కింద రాసుకోండి. సూచన సూచన ఈ లకారంలో ధాతువునకు ముందు, ఈ లకారంలో అంటే లంగ్ లకారం, ఈ లకారం అంటే ఏంటి? ఈ లంగ్ లకారంలో మాత్రమే అండి. ఈ లంగ్ లకారంలో ధాతువునకు ముందు ఆ చేరుస్తాము, లేదా ఆ వస్తుంది. ధాతువునకు ముందు ఏమొస్తుంది? ఆ వస్తుంది అంటే అకారం వస్తుంది. ధాతువునకు ముందు ఆ వస్తుంది అంటే అకారం వస్తుంది. మరియు లేదా ఇంకా అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ, అదేవిధంగా అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ, అంటే అత్ అతాం అన్న అలాగా అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ అన్ని ధాతులకు రూపాలు ఇదే విధంగా తయారు చేయాలి. అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ, సంక్షిప్త రూపం అంటే పక్క నుంచి అత్ అతాం అనండి. ఇప్పుడు అభవత్తులో అత్ కనిపిస్తుంది, అభవతాంలో తాం కనిపిస్తుంది అలాగా. సో అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ అన్ని ధాతులకు రూపాలు ఇదే విధంగా, అంటే అభవత్ అభవతాం అభవన్ అత్ అతాం అనికి సమానంగా అన్ని ధాతులకు రూపాలు ఇదే విధంగా తయారు చేయాలి. సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ అన్ని ధాతువులకు రూపాలు ఇదే విధంగా తయారు చేయాలి. ఓకే, ఇది ఈ లకారం యొక్క అభిప్రాయం అండి ఇక్కడ. ఓకేనా? సో ఇలాగా ఈరోజు వచ్చిన ధాతువులు ఏంటి మనకు? చింత ధాతు ఒకటి, ముందుగా చోర ధాతు. ఇక్కడ చోరయతి ఒక రూపం వచ్చింది, చోరయతి. ఓకేనా? ఆ చోరయతిలో ఉండే అన్నిట్లో ఈకారం చేసేస్తే చోరయతి అని కదా, ఈకారం చేస్తే లంగ్ లకారం యొక్క రూపం వస్తుందండి. ఇక్కడ చూడండి, ఆ ముందు ధాతునకు ముందు ఆ చేరుస్తాము. అచోరయత్, అచోరయతాం, అచోరయన్ అలా వస్తుంది. శుద్ధధాతుకి దొంగలించే అర్థంలో అచోరయత్ అంటే అతడు దొంగతనం చేశాడు. తౌ అచోరయతాం వాళ్ళిద్దరు దొంగతనం చేశారు. తే అచోరయన్ వాళ్ళందరూ దొంగతనం చేశారు. ఇక్కడ సహ తౌ తే కామన్ గా కలుపుకోవాలి. అదేవిధంగా మధ్యం పురుషంలో అచోరయః, అచోరయః, అచోరయతం, అచోరయత, అచోరయం, అచోరయావ, అచోరయామ అలాగా కలుపుకోవాలన్నమాట. అంటే అచోరయం అంటే నేను దొంగతనం చేశాను, అచోరయావ మేమిద్దరం దొంగతనం చేశాము, అచోరయామ మేమందరం దొంగతనం చేశాము అలాగా. అన్నిట్లో సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం కామన్ గా కలుపుకోవాలి. నెక్స్ట్ చింత ధాతు కూడా ఇదే విధంగా అత్ అతాం కలుపుకుంటే అంతిమంలో అచింతయ వరకు కామన్ గా ఉంటుంది. అచింతయత్, అచింతయతాం, అచింతయన్, అచింతయః, అచింతయతం, అచింతయత, అచింతయం, అచింతయావ, అచింతయామ. ఓకే, అచింతయత్, అచింతయతాం, అచింతయన్. మధ్య పురుషంలో అచింతయః, అచింతయతం, అచింతయత, అచింతయం, అచింతయావ, అచింతయామ, చింతయామ. చూడు, చింత ధాతుకు ముందు ఆ చరిత్రం. లంగులకారం అంటున్నామంటే ఖచ్చితంగా ఆ చింత ధాతువైనా చురు ధాతువైనా ఏ ధాతువైనా కూడా అన్నిట్లలో ఆ చేర్చి రూపాన్ని చెప్తాం అన్నమాట. అంటే ఆ చేర్చుకుని అంతిమంలో సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ రూపం తయారు చేయాలి. నెక్స్ట్ ధాతు ఏంటిదో ఈ అభ్యాసంలో కథ ధాతు అంటే చెప్పటం. అకథయత్, చూడు ఆ వచ్చింది ముందులో. అకథయత్, అకథయతాం, అకథయన్, అకథయః, అకథయతం, అకథయత, అకథయం, అకథయావ, అకథయామ అలాగే వస్తున్నమాట అని చెప్తున్నాడు. అంటే సహ అకథయత్, తౌ అకథయతాం, తే అకథయన్ అతడు చెప్పాడు, వాళ్ళిద్దరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు. త్వం అకథయః నీవు చెప్పావు, యువాం అకథయం, యువాం అకథయథం మీరిద్దరు చెప్పారు, యూయం అకథయత మీరందరూ చెప్పారు.
అహం అకతయం నేను చెప్పాను, ఆవాం అకతయావా మేమిద్దరము చెప్పాము, వయం అకతయామా మేమందరము చెప్పాము. అలాగా అన్నిటి కలుపుకోవాలి. నెక్స్ట్ అంతిమ ధాతు భక్ష ధాతు. అభక్షయత్, అభక్షయతాం, అభక్షయన్, అభక్షయః, అభక్షయతం, అభక్షయత, అభక్షయం, అభక్షయావ, అభక్షయామ. అంటే భక్షించాడు. ఎప్పుడు భక్షించాడు? సహా అభక్షయత అంటే నిన్న మొన్న భక్షించాడు, తిన్నాడనమాట. తౌ అభక్షయతాం నిన్న మొన్న వాళ్ళిద్దరు తిన్నారంట, భక్షించారంట. తే అభక్షయన్ అంటే రూపాన్ని చూడగానే ఇది లంగ్ లకారం యొక్క రూపం కాదు, ఈరోజు తిన్నది కాదు, నిన్న మొన్న తిన్న విషయంలో, లేదా ఆలోచించిన విషయంలో, లేదా దొంగలించిన విషయంలో, ఈ రోజు జరిపిన విషయం కాదు, నిన్న మొన్న జరిపిన విషయంలో ఈ లకాలను ఉపయోగించాలి. అదేవిధంగా రచధాతు. అరచయత్, అరచయతాం, అరచయన్, అరచయః, అరచయతం, అరచయత, అరచయం, అరచయావ, అరచయామ. ఇలాగా మనం అన్నిటి కలిపి సహా అరచయత్ అతడు రచించాడు అంటే ఈరోజు రచించాడా కాదు, నిన్న మొన్న లేదా అంతకన్నా ముందు, లేదా ఒక నెల ఒక సంవత్సరం ముందు. అలాగా తౌ అరచయతాం వాళ్ళిద్దరు రచించారు, తే అరచయన్ వాళ్ళందరూ రచించారు, త్వం అరచయః నీవు రచించావు, యువాం అరచయతం మీరిద్దరు రచించారు, యూయం అరచయత మీరందరూ రచించారు. అలాగా అహం అరచయం నేను రచించాను, ఆవాం అరచయావ మేమిద్దరం రచించాము, వయం అరచయామ మేమందరం రచించాము. ఇవి మనకు ఈ అభ్యాసంలో వచ్చిన ధాతులు. అన్నిటికీ ముందు ఈ లకారంలో ధాతులు ముందు ఆ వస్తుంది, ప్లస్ మరియు అంతిమ సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ అన్ని ధాతులకు రూపాలు ఇదే విధంగా తయారు చేయాలి. ఇదే విధంగా మనం తయారు చేశామండి. ఓకే, ఈ రకంగా ఈ లకారం ఏ ధాతుకైనా లంగ్ లకారం రాస్తే ఇదే విధంగానే ఉంటుంది. ఓకే, పరస్మయ పదంలో అస్తు. నెక్స్ట్ ఇప్పుడు నియమం రాసుకోండి. నియం 13వ నియమం సంఖ్య వెళ్ళి రాయండి. నియమం 13 మన క్రమంగా ఆరవ అభ్యాసం వరకు నియమం 13 రాసుకోండి. నియమం 13 మనం ఆరవ అభ్యాసం 12 నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు నియమం 13 అని పెట్టుకోండి. నియం 13 రాసుకోండి. గమన అంటే దాని మీనింగ్ వచ్చేసి నడవటం, బ్రాకెట్ రాసుకోండి, కదలటం లేదా వెళ్ళటం. నడవడం కానీ కదలటం కానీ కదలికలు ఎక్కడైతే ఉంటాయో, లేదా వెళ్ళడం కానీ, అంటే ఎక్కడ నడవాలన్నా కదలాలన్నా వెళ్ళాలన్నా గతి కావాలి. గమనం అంటే ఇక్కడ గమనం లేకుండా అంటే కదలికలు లేకుండా ఏ పని చేయలేము అన్నమాట. దీన్ని గతి గమనం అంటాం, అంటే గతి అర్థం అంటాం. సరే, గమనం అంటే చెప్పి నడవడము, కదలడము, వెళ్ళడము బ్రాకెట్లు పెట్టుకుని, అంటే ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి, అంటే నడిచే అర్థం కావచ్చు, కదిలే అర్థం కావచ్చు, వెళ్ళే అర్థం, ఇలాంటి అర్థంలో ఉండాలన్నమాట. ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువులతోటి అటువంటి ధాతువు ఉండాలి. ఆ ధాతు యొక్క అర్థం ఖచ్చితంగా గతిని ఇవ్వాలన్నమాట. నడిచే అర్థంలో కావచ్చు, కదిలే అర్థంలో కావచ్చు, వెళ్ళే అర్థం కాదు. ఇలాంటి అర్థం ఉంటే ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఏ విభక్తి వస్తుందంట? ఇలాంటి అర్థాన్ని ధాతువుల గమనాన్ని ఇచ్చేటువంటి గతికిచ్చేటువంటి ధాతువుల యొక్క అర్థాలు ఉంటే ఖచ్చితంగా ఆ ధాతువుతోటి ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి వస్తుంది అంటే అదే అర్థాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్పాను. అంటే గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. బ్రాకెట్ రాసుకుని స్పష్టత కోసం మళ్ళీ చెప్పాను. అంటే గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతువులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, అస్తు. ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకు ఏంటిది? ఒకటి, గ్రామం గచ్చతి. ఇప్పుడు గచ్చతి అంటే గ్రామానికి వెళ్తున్నాడు, కదలిక ఉందా? ఇది అందుకే గచ్చతి ధాతు యొక్క అర్థంలో గచ్చతి ధాతు ఏమొచ్చింది? గ్రామం ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట.
ద్వితీయ విభక్తి వచ్చింది. గ్రామం గచ్చతి. అదేవిధంగా ఒకటి రాసుకునే ఎగ్జాంపుల్, గృహం గచ్చతి, ఇంటికి వెళ్తున్నాడు. గృహం గచ్చతి, ఇంటికి వెళ్ళుతున్నాడు. గృహం గచ్చతి, ఇంటికి వెళ్ళుతున్నాడు. ఇంకొక ఇక్కడ గతి గమనార్థాన్ని ఇచ్చేటువంటి ధాతువే, ఒకే ధాతు ఉంది ఇక్కడ. నగరం చలతి, ఇక్కడ నగరానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నగరం చలతి, నగరం చలతి, నగరానికి వెళ్తున్నాడు అంటే నగరానికి వైపు వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ కదలిక ఉంది, మొత్తం గతి ఉంది అన్నమాట. అదే విద్యాలయం యాతి, వ్యాతి అంటే వెళ్తుంది. ఇది కూడా యా ధాతు గతి అర్థాన్ని, వెళ్ళే అర్థంలో యా ధాతు ఉందండి. అందుకే విద్యాలయం యాతి, విద్యాలయం యాతి. ఈ 4 ఉదాహరణ చెప్పాను, పక్కన చేశాను. మనకి 1 by 1 రాసుకోవచ్చు. విద్యాలయం యాతి, విద్యాలయం యాతి. ఓకేనా? ఈ రకంగా యాతి అంటే అర్థం ఏంటి మహోదయ? యాతి అని వెళ్ళడం అండి. యాతి, యా అనే ధాతు గతి అర్థాన్ని ఇచ్చే ధాతుల్లో ఉంది. ఇక్కడ మనకి ధాతు చెప్పుకోలేదు, అందుకే మీకు కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పడం కోసం ఇక్కడ నడవడం, కలవడం, వెళ్ళడం అర్థం చెప్పి ఇలాంటి అర్థాన్ని ఇచ్చే ధాతులు ఎక్కడ వచ్చినా అక్కడ ద్వితీయ విభక్తే వస్తుంది. ఓకేనా? ఇందులో కూర్చోవడం, నిల్చోవడం కూడా వస్తాయా? నిలవ స్థిరంగా ఉంది, గతి కావాలి. స్థిరంగా కూర్చోవచ్చు, నిల్చుని స్థిరంగా నిలబడవచ్చు. గతి కదలికలు కావాలి. ఏం చెప్పి అందుకే నడవటం అంటే గతి వస్తున్నా, కదలిక నడవడుతున్నా అంటే కదలిక లేని మనం ముందుకు వెళ్ళామట. గతి లేని ముందుకు వెళ్ళాం. నడిచినా కూడా కదులుతున్నాం అంటే గతి ఉంటుందన్నమాట. వెళ్ళినా గతి ఉంటుంది. కూర్చుంటే గతి ఉంటుంది. ఏంటండి? ధావతి తీసుకోవచ్చు. అంటే గతి ఉంది అక్కడ. ఓకే, అట్లా కొన్ని గతి ధాతులతోటి మనకు ద్వితీయ విభక్తి వస్తుంది అన్నమాట. అస్తు. ఇది ఇక్కడ ఈ అభ్యాసంలో ఒకే నియమం ఇవ్వబడింది. 13 నియమం ఒకటే చెప్పుకున్నాం. మొత్తానికి గతి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. అదే విధంగా చూసాం. ఇక్కడ కర్త మెన్షన్ చేసుకోలేదు మనం. కర్త మనం అధ్యాహారం చేసుకోవచ్చు. సహ గ్రామం గచ్చతి, కృష్ణ గృహం గచ్చతి, బాలక నగరం చలతి, బాలిక విద్యాలయం యాతి. అలా మన ఇష్టం పేర్లు సర్వనామ శబ్దాలు మార్చుకోవచ్చు. అస్తు. ఇది మనము నియమాలు చూసాము. ఇప్పుడు ఈ సంస్కృత ఈ శబ్దకోశాన్ని, నియమాలను ఉపయోగించి, ఆ ధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో అది చూద్దాం. మీరు నిన్న రాసుకునేదా? అవి చూడండి, రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. జీ మీకు కనిపిస్తుందండి స్లైడ్? కనిపించడం లేదు. లేదు మహోదయ. ఓకే అండి, వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, రాసుకోండి. మొట్టమొదటి ఒక సహా పుస్తకం అపఠత్. ఏంటి? ఇక్కడ లంగ్ లకాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయండి. ఏముంటాయండి? లంగ్ లకాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. ఏముంటాయండి? ఇక్కడ చూడండి, సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. అందులో మొట్టమొదటి వాక్యం ఏంటి? సహా పుస్తకం అపఠత్. ఏం చెప్పాను? ఈ అభ్యాసం 7వ అభ్యాసం లంగ్ లకాలను నేర్చుకున్నామట. అభవత్, అభవతాం, అభవన్. అలాగే అన్ని ధాతులకు ఇదే విధంగా లంగ్ లకాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి ఈ ప్రాక్టీస్ చేస్తాం. అందుకే సహ పుస్తకం అపఠత్. ఏం చెప్పాను? భూతకాలం అంటే ఏ భూతకాలం? నిన్న మొన్న జరిగిన భూతకాలం, జరిగిపోయినట్టుగా చెప్పాలన్నమాట. సహ అంటే అతడు, పుస్తకం అంటే పుస్తకమును, అపఠత్ చదివాడు. అయిపోయింది కదా, చదివాడు. ఎప్పుడు చదివాడు? నిన్న మొన్న, అంతకన్నా ముందు ఎప్పుడు చదివాడు. సహ పుస్తకం అపఠత్ అంటే అతడు పుస్తకం చదివాడు అని తీసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. త్వం గ్రామం అగచ్చః. త్వం గ్రామం అగచ్చః. త్వం అంటే నీవు, గ్రామం అంటే గ్రామమునకు, కర్మపదం అంట. గ్రామమునకు, అగచ్చః వచ్చావు, వచ్చేసాడు అన్నమాట. దాని కదా ఆజ్ఞార్థం కాదు ఇక్కడ. అగచ్చః నువ్వు వచ్చేసావు.
నీవు గ్రామానికి వచ్చావు. త్వం అంటే నీవు, గ్రామం గ్రామమునకు, అగచ్చహ అగచ్చహ అంటే వచ్చేశావు లేదా వచ్చావు. నెక్స్ట్ మూడవది అహం భోజనం అఖాదం. అహం భోజనం అఖాదం. మహోదయ, చెప్పండి. అగత్య అంటే ఇది లంగ్ లంగ్ లెక్క అండి, మధ్యంపు చేకొచ్చినాం. వెళ్ళావు అని కదా. క్షమితం, వెళ్ళావు. నేనేం చెప్పాను? వచ్చావని చెప్పానా? వచ్చావని చెప్పానా? అదే చెప్పారు. వెళ్ళావండి. ఒకవేళ దీర్ఘం వస్తే వచ్చా వస్తున్నాం. ఒకవేళ దీర్ఘం లేదు కాబట్టి వెళ్ళావు వస్తుంది. ఓకే అండి. త్వం గ్రామం అగచ్చ అంటే నువ్వు గ్రామానికి వెళ్ళావు. నువ్వు గ్రామానికి వెళ్ళావు. నువ్వు గ్రామానికి వెళ్ళావు. దీనికి తేడా కూడా ఇక్కడ రాసుకోండి. నువ్వు గ్రామానికి వచ్చావు అంటే పక్కనే రాసిన ఆగచ్చ, ఆ దీర్ఘం పెట్టుకోండి. అంటే రెండు పక్క రెండింటికి తేడా తెలుస్తున్నమాట. అగచ్చ అంటే వెళ్ళావు, ఆగచ్చ అంటే వచ్చావు. దీర్ఘం పెడితే రావడం అయిపోతుంది, దీర్ఘం తీస్తే వెళ్ళడం అయిపోతుంది అన్నమాట. త్వం గ్రామం అగచ్చ అంటే నీవు గ్రామానికి వెళ్ళావు. దాని పక్కనే కానీ బ్రాకెట్ రాసిన ఆగచ్చ అంటే నీవు గ్రామానికి వచ్చావు అని అర్థం వస్తుంది. వచ్చావంటే వచ్చేసాడు, దాంట్లో కదా వస్తూ ఉన్నాడు లేదా రా అని చెప్పి ఆదేశం ఇవ్వడం అంట. జరిగిపోయిన విషయం చెప్తున్నావు అంట. వచ్చావు అంతే, భూతకాలం జరిగిపోయింది. అది ఈరోజు రాలేదు, నిన్న మొన్న వచ్చి ఉండొచ్చు, అది తీసుకోవాలి. అస్తు. అది మన లకారాన్ని బట్టే ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి. నిన్నొచ్చాడా మొన్నొచ్చని చెప్పాల్సిన అవసరం లేదు. ఇహ ఆగచ్చత్, స్వహ ఆగమిష్యతి, లేదా అద్య ఆగచ్చత్ అని చెప్పాల్సిన అవసరం లేదు. లకారం చూడగానే ఈ లకారం లంగ లకారం యొక్క రూపం అంటే నిన్న మొన్ననే వచ్చి ఉంటా అని చెప్పి ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి. అక్కడ విశేషణం అద్యావా, స్వవా, స్వహవా, పరస్వహవా అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అస్తు. మూడో వాక్యం అహం భోజనం అఖాదం. నేను భోజనం తిన్నాను అయిపోయింది. అహం భోజనం అఖాదం. నెక్స్ట్ వాక్యం దుర్జనః పుస్తకం అచోరయత్. దుర్జనః పుస్తకం అచోరయత్. దుర్జనః పుస్తకం అచోరయత్. దుర్జనుడు పుస్తకాన్ని దొంగలించాడు. దుర్జన అంటే దుష్టు వ్యక్తి. పుస్తకం అన్నిట్లో కర్మపదం మధ్యలో ఉంది. అచోరయత్. అచోరయత్ అంటే దొంగలించాడు, అయిపోయింది, భూతకాలం కదా. అచోరయత్ అన్నిట్లో ఆ వస్తుంది. దాతునకు ముందు ఆ కనిపిస్తుందా? ఆ కనిపిస్తుంది, అందుకే అచోరయత్. నెక్స్ట్ అండి సహ అచింతయత్. చింతధాతు అచింతయత్, అతడు ఆలోచించాడు. సహ అచింతయత్, అతడు ఆలోచించాడు. ఇక కర్మపదం లేదు, కర్త ఉంది, క్రియ ఉంది. సహ అచింతయత్ లేదా సహస్ర రామ కృష్ణ ఏదేం పేరు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక రమ, సీత, లత, గీత ఏదేం పెట్టుకోవచ్చు. రమ అచింతయత్ లేదా రామ అచింతయత్ లేదా కృష్ణ అచింతయత్. సామాన్యంగా సహ అచింతయత్, అతడు ఆలోచించాడు, మన ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అహం అకథయం. చూడు, అహం వచ్చినప్పుడు వస్తుంది, ఉత్తమ పురుషుడు ఏ పురుషుడు రావాలి. అది సహ అనే ప్రథమ పురుషుని యొక్క రూపం ఉందా, త్వం ఉందా, అహం ఉందా, అది ఏ పురుషంలో ఉంటుంది, ఏ పురుషంలో వస్తుంది, అది గమనించి రాయాలి. అహం అనే ఉత్తమ పురుషం కాబట్టి అహం అకథయం, నేను చెప్పాను. అహం అకథయం, నేను చెప్పాను. అహం అకథయం, నేను చెప్పాను. నెక్స్ట్ కన్యామాలాం అరచయత్. కన్యామాలాం అరచయత్. ఇక్కడ ఒక సంధి నియమం వచ్చిందండి. సంధి నియమం మీరు అయిపోయే లోపల చెప్పండి ఏ సంధి నియమం వచ్చింది అంటే. మనం చెప్పుకున్న నియమాల నుంచి ఒక సంధి వచ్చింది ఇక్కడ, అదేంటో గమనించి చెప్పండి. అస్తు. అహం అకథయం అంటే నేను చెప్పాను. నెక్స్ట్ 7వ వాక్యం కన్యామాలాం అరచయత్. కన్యామాలాం మాలాం అరచయత్. కన్య
మాలను, అది పూలమాల కావచ్చు, ఏదో ఒక తులసి మాల కావచ్చు, ఏదో ఒక మాల, లేదా మోతి యొక్క మాల కావచ్చు. కన్యా మాలాం అరచేత్, కన్యా మాలను రచించింది, కన్యా మాలను రచించింది. అస్తు. నెక్స్ట్ ప్రజా నిరుపం అనమత్, అనమత్ ధరించింది అని వస్తుందా? ఏంటండి? ధరించింది అని కూడా వస్తుందా మహోదయ? అర్థం కాలేదు, కొంచెం గట్టి చెప్పండి. అరచేత్ అంటే ధరించింది అని కూడా వస్తుందా? క్షమిత అని మీరు తర్వాత చెప్పండి, నాకు వినిపించేది అంత సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ చెప్పండి, మీరు ఎవరో చెప్పారు, రామకృష్ణ గారేమో. నెక్స్ట్ చూడండి. అరచేత్ అంటే ధరించారు అని వస్తుందా అంటున్నాను. నేను ధరించారు, రచించడమే, ధరించడే కాదు, అది అధారయత్. ఓకే, ఆ ధాతు విధంగా రచించే అర్థంలో మాత్రం, నిర్మాణం చేసే అర్థంలో మాత్రమే. ఓకేనా? అది మాల కావచ్చు, లేదా ఒక భవనం కావచ్చు, భవనం కూడా ఒక రచిస్తాం కదా, తయారు చేస్తాం కదా, తయారు చేసే అర్థంలో. పుస్తకం రచిస్తామట, కొత్తగా నూతనంగా భిన్నంగా తయారు చేయడం. అస్తు. మాలను కూర్చడం, కుట్టడం, రచించడం అని, ఆ రకం తయారు చేయడం అని అర్థం. మాలను ఒక మాల రూపంలో తయారు చేయడం, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది కదా రచించడానికి, ఎలా పడితే అలా చేయడం కదా. అస్తు. మాలను అల్లింది అని కూడా అనొచ్చు కదా, మాలను అల్లింది. రచించే అర్థం, రచించడం అంటే అది అల్లిందంటే ఒకే అర్థంలో ఇంకితం అవుతున్నాడు, ఒకే అర్థంలో ద్యోతితం అవుతుంది. రచించడం అన్నా అనుకోండి, అది మాల కావచ్చు, ఒక భవనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పుస్తకం రచించవచ్చు, అన్నిటికీ వ్యాపకంగా వస్తుంది అన్నమాట. ఓకేనా? అల్లిందని అనుకోండి, ఇక్కడ ఒకే అర్థం తీసుకోవాల్సి వస్తున్నమాట. కానీ రచధాతుకు అర్థం అదొక అర్థం కాదు, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఒక మాల విషయంలో కాదు, ఏ విషయంలో వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రజా నృపం అనమత్, ప్రజా నృపం అనమత్, ప్రజా నృపం అంటే రాజును, ప్రజా నృపం అనమత్ అంటే రాజుకు నమస్కరించింది, అంటే ప్రజలు రాజుకు నమస్కరించారు, అలా చెప్పుకోవచ్చు. అంటే ప్రజా నృపం అనమత్, ప్రజలు రాజుకు నమస్కరించారు. ఇక్కడ ప్రజలను బహువచనం పెట్టలేదు కాబట్టి సామాన్యంగా ప్రజ అంటే జాత్యాఖ్యం ఏకవచనం, ప్రజ అని సామాన్యంగా సమూహంలో ఏకవచనం తీసుకున్నామట. ప్రజ రాజుకు నమస్కరించింది, రాజు నమస్కరించారని అర్థం. ప్రజ రాజుకు నమస్కరించింది. ఓకే, ప్రజా నిరుపం అనమత్ అంటే ప్రజ రాజుకు నమస్కరించింది. సాధారణంగా ప్రజలు అని వస్తుంది కదా మహోదయ, కొంచెం గట్టిగా చెప్పండి. సాధారణంగా ప్రజలు అని బహువచనంలోనే వస్తుంది కదా, ప్రజ అని ఏకవచనంలో వస్తుందా గురువు గారు? ప్రజా, ప్రజే, ప్రజాహ, ప్రజా ఏకవచనము, ప్రజే ద్వివచనం, ప్రజాహ బహువచనం. ఓకేనా? సామాన్యంగా తాత్పర్యం అదే వస్తుంది. ప్రజలు ప్రజలు రాజుకు నమస్కరిస్తున్నారు అంటే రాజు నమస్కరిస్తున్నారు, రాజుకు నమస్కారం పెడుతున్నారు అని అర్థం. అది జాతిలో ఏకవచనం పెట్టుకున్నాడు. ప్రజా రాజును నమస్కరిస్తుంది అని చెప్పామట. మీరు అలాగే రాసుకోండి, ప్రజలు రాజును నమస్కరిస్తున్నారు, రాజుకు నమస్కారం పెడుతున్నారు, అలాగూ రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ 9వ వాక్యం, భార్య సుధాం అపిబత్, భార్య సుధాం అపిబత్, భార్య సుధాం అపిబత్, భార్య సుధాం అపిబత్, అపిబత్ సామాన్య బకాలం అండి. అంటే భార్య అమృతం తాగింది, అయిపోయింది భూతకాలంలో. భార్య అమృతం తాగింది, భార్య అమృతం తాగింది. నెక్స్ట్ వసుధాయాం గంగా యమునాచ స్తః, వసుధాయాం అంటే భూమి మీద, గంగా అంటే గంగా నది, యమునాచ అంటే ఇంకా యమునా నది, స్తః ఉన్నాయి, భూమి మీద గంగా మరియు యమునా నదులు ఉన్నాయి. వసుధాయాం, ఇది సప్తమి భక్తి ఏకవచనంలో ఉంది. వసుధాయాం
గంగా యమునా చ స్తః. గంగా యమునా చ, ఇక్కడ గంగా నది యమునా నది ఉన్నాయని అర్థం. ఇక్కడ గంగా అనేది కర్త కర్మ ఇందులో లంగుల కార్యం లేదు కదా మహోదయ. లేదండి, ఇక్కడ సమన్ లట్లకారం ఇచ్చామన్నమాట. ముఖ్యంగా ప్రాధాన్యత లంగ్లకరకం ఉంటుంది. అంతకన్నా ముందు చెప్పినప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయండి. మధ్యలో అట్లా మన అవి కూడా వస్తూ ఉంటాయి. లట్లకరం వస్తుంది, అక్కడక్కడ లోట్లకరం కూడా వస్తుంటుంది. ఇక్కడ ఏ అభ్యాసంలో ముఖ్యంగా ప్రాధాన్యం ఏ లకారం చెప్పినా అది కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా? సో వసుధాయం గంగా యమునాచ స్తః. ఇక్కడ గంగా యమున కర్త అండి, కేవలం ఉన్నాయి అంతే, అస్తిత్వం. గంగా నది ఉంది, యమునా నది ఉంది అని చెప్పడం కోసం, భూమి మీద గంగా నది యమునా నది ఉంది అని చెప్పడం అంటే గంగా యమున కర్త, కర్మ కాదు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ సహ అగచ్చత్. సహ అగచ్చత్, ఇక్కడ వచ్చాడని రాసుకుని వెళ్ళాడని రాసుకుని సహ అగచ్చత్. సహ అగచ్చత్, అతడు వెళ్ళాడు. అతడు వెళ్ళాడు. సహ అగచ్చత్ అంటే అతడు వెళ్ళాడు. మహోదయ ఆకు దీర్ఘం ఉంది మహోదయ. దీర్ఘం ఇక్కడ లేదండి. దీర్ఘం ఉంటే వచ్చాడు రాసుకోండి. దీర్ఘం లేదు 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 ఆచార్య, లేదు, అగచ్చతే ఉంది, లేదు. మరి టెక్స్ట్ బుక్ ప్రారంభిక దాంట్లో టెక్స్ట్ బుక్ లో ఆకు దీర్ఘం ఉంది. సరే అలాగే రాసుకోండి, పోతుంది. అది కూడా రాసుకోండి. వచ్చాడు రాసుకోండి, ఇబ్బంది లేదు. దీర్ఘం రాసుకోండి. ఓకేనా? వచ్చాడు రాసుకోండి. మనకు వాక్యం ప్రయోగం అది కరెక్టా కదా అది చేయడం ముఖ్యం అండి. ఓకే, తప్పు లేదు. అలాగే అర్థం తెలియాలి. ఆ వస్తే వచ్చాడని అర్థం వస్తుంది, ఆ దీర్ఘం లేకుంటే వెళ్ళాడని అర్థం వస్తుంది, తెలిస్తే సరి మనకు. చెప్పండి మహోదయ. క్లారిటీగా కనపడట్లేదు క్వశ్చన్స్ అసలు. ప్రయత్నం చేసి నేను చెప్తున్నాను కదండి, నన్ను ఫాలో అవ్వండి. ఈ రోజు టైపింగ్ చేసే వాళ్ళు చేయలేదండి, అందుకే మనకు మీకు తర్వాత పెడతారు. నేను చెప్తున్నా కదా, తెలుగు వాక్యాలు ఇబ్బంది లేదు కాబట్టి రాసుకోవచ్చు. సో సహ అగచ్చత్ మనకు ప్రాక్టీస్ చేసాం కదా 2 రూపాయల్లో. ఇది క్లారిటీ లేక నేను చెప్తున్నాను కాబట్టి మీరు దాన్ని బట్టి రాసుకోండి. మనం కూడా రాయడం కూడా ప్రాక్టీస్ కావాలి కదా. అస్తు. ఇక తెలుగు వాక్యాలు ఇప్పుడు కొంచెం క్లారిటీగా వస్తున్నాయి. ఆన్సర్స్ లేవు ఇక్కడ, అది ఆన్సర్స్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఇంతవరకు పైన సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో సమాధానాలు ఎలా ఉంటే అవి రాసుకోండి. ఒక పని చేయండి, మర్చిపోయినా, ఇవన్నీ కూడా ఒక తెలుగు వాక్యాలు రాసుకోండి. మీరు వీటికి ఆన్సర్స్ మీద ప్రయత్నం చేసి రాసుకోవచ్చు. రేపు ఆ సమాధానం చెప్పుకుందాం మనం. ఓకేనా? ఆ పని చేద్దాం. ముందు సంస్కృత వాక్యాలకి ఎలా తెలుగు వాక్యాలు సమాధానం చెప్పుకున్నాం కదా, అలాగే ఈ తెలుగు వాక్యాలకు సంస్కృతంలో మీరు రాయాలి. మనకు పైన సంస్కృత వాక్యాన్ని బేస్ చేసుకుని శబ్దకోశంలో చెప్పిన ధాతువులను, శబ్దాలను ఉపయోగించి, నియమాలను ఉపయోగించి వాక్యాలు అందులో నుంచే ఉంటాయి. అంతకంటే ముందు చెప్పిన వాక్యాన్ని బట్టి ఉంటాయి. కర్మపదము లేదా కర్తృపదము, దాన్ని బట్టి రాసేయచ్చు. ఇక్కడ తెలుగు వాక్యాలను సంస్కృతం అనువదించండి. ఈ వాక్యాలు మాత్రము మీరు ఓన్లీ వాక్యాలు రాసుకోండి. రేపు ప్రాక్టీస్ మీరు సొంతంగా రాసుకొని వచ్చేయండి. రేపు సమాధానం చెప్పేటప్పుడు మీరు రాసుకొని సమాధానం చెప్పి వాళ్ళు చదివి చేసుకోవచ్చు. తప్పులు ఉంటే చదివి చేసుకోవచ్చు, సందేహాలను కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఓన్లీ తెలుగు వాక్యాలు రాసుకోండి. అస్తు. అందులో కాలో మొట్టమొదటి వాక్యము, అతడు గ్రామానికి వెళ్ళాడు రాసుకోండి. సంస్కృత సమాధానం మీరు రాసుకొని వచ్చండి. రేపు తప్పైనా పర్వాలేదు, రాసుకొని వచ్చండి. రేపు సమాధానం చెప్తాను, అప్పుడు మీరు చదివి చేసుకోవచ్చు. నెక్స్ట్ 2వ వాక్యం, అతడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు పైన వెళ్ళాడని చెప్పి ఇక్కడ వచ్చాడు. హ్రస్వ దీర్ఘాలకు తేడా ఉంటుంది, అది గమనించండి. అతడు ఇక్కడికి వచ్చాడు. 3వ వాక్యం, అతడు నవ్వాడు. అతడు నవ్వాడు. 4వ వాక్యం, అతడు మాట్లాడాడు. అతడు మాట్లాడాడు. అతడు విద్యను చదివాడు. అతడు విద్యను చదివాడు. అతడు విద్యను చదివాడు. అతడు భోజనం తిన్నాడు. అతడు భోజనం తిన్నాడు. నెక్స్ట్ వాక్యం అండి, అతడు భోజనం తిన్నాడు. అతడు ధనాన్ని దొంగలించాడు. అన్ని జరిగిపోయి చెప్తున్నాను. వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దొంగలించాలంటే దొంగలిస్తున్నాడని కాదు, దొంగలించాలి అని కాదు. దొంగలించాడు, అయిపోయింది. ఆ దొంగత చేసే క్రియ పని అయిపోయింది అన్నమాట. అది ఆ భూతకాలం చెప్పుకుంటున్నాం అన్నమాట. వర్తమాన కాలం చెప్పుకోవడం లేదు, ఆజ్ఞార్థంలో చెప్పుకోవడం నా జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నామట. ఎందుకంటే జరిగిపోయిన విషయాన్ని చెప్తుంది భూతకాలం. అచోరయత్ అన్నాను కదా.
అవునండి, అచోరేత్. అది మీరు రేపు రాసుకొని వచ్చండి. అస్తు. అతడు మాలను రచించాడు. అతడు మాలను రచించాడు. అతడు మాలను రచించాడు. ఇంతవరకు మనకు సహా శబ్దాన్ని ఉపయోగించి రాశాం. నేను కింద వాక్యాలు చెప్పేటప్పుడు ఇక్కడ కా ఇచ్చదా అంటే ఈ వాక్యాన్ని ఏకవచనంలో ఉన్నాయి, వీటిని ద్వివచనంలో మార్చమని, దీన్ని బహువచనంలో మార్చమని చెప్పాను. అంటే అతడు గ్రామానికి వెళ్ళాడు అన్నా అనుకోండి, ఇది ఏకవచనంలో ఉంది. ద్వివచనంలో వస్తుంది వాళ్ళిద్దరూ గ్రామానికి వెళ్ళారు. బహువచనంలో వాళ్ళందరూ గ్రామానికి వెళ్ళారు. అలాగా మార్చి రాయాలన్నమాట. ఇప్పుడు సహ గ్రామం అగచ్చత్, తౌ గ్రామం అగచ్చతః, తే గ్రామం అగచ్చన్ అగచ్చన్ అలా వస్తుందన్నమాట. అలాగా మీరు మార్చుకోవాలి. కాలో వాక్యాలు గాలో వాక్యాలు నేను మార్చిరామని చెప్తాను లాస్ట్ లో. అలా వీటిని ఏకవచనంలో ఉంటే ద్వివచనంలో ఉంటే బహువచనంలో, ప్రథమ పురుషంలో ఉంటే మధ్య పురుషంలో ఉంటే ఉత్తమ పురుషంలోకి అలాగే మార్చి ప్రాక్టీస్ చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ అతడు మాలను రచించాడు అనేది 8వ వాక్యం అయిపోయింది. నెక్స్ట్ 9వ వాక్యం అతడు పత్రం రాశాడు. అతడు పత్రం రాశాడు. 10వ వాక్యం అతడు కన్యను రక్షించాడు. అతడు కన్యను రక్షించాడు. ఇవి ప్రథమ పురుషంలో ఏకవచనాన్ని ఉపయోగించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనం అన్ని అతడు పెట్టాను. పేర్లు నామవాచక శబ్దాలు పెట్టుకోవచ్చు. రామ, కృష్ణ ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. స్త్రీలింగం పెట్టుకోవచ్చు, పుల్లింగం పెట్టుకోవచ్చు, నపుంసకలింగం పెట్టుకోవచ్చు. అర్థానుగుణంగా పెట్టుకోవాలి. అస్తు. నెక్స్ట్ ఒత్తు ఖాలో క్రమసంఖ్య కంటిన్యూ చేసుకుని 11వ వాక్యం ఇక్కడి నుంచి మధ్యం పురుషాన్ని ఉపయోగించి చెప్తున్నాడు. త్వం ఉపయోగించి నీవు పుస్తకం చదివావు. అయిపోయింది. చదువుతున్నాడు కాదు, చదవాలి అని కూడా చెప్పలేదు. చదివావు, అయిపోయింది. నీవు పుస్తకం చదివావు. నెక్స్ట్ 12వ వాక్యం నీవు కన్యను చూశావు. నీవు కన్యను చూశావు. నీవు ఇంటికి వెళ్ళావు. నెక్స్ట్ వాక్యం నీవు నీరు త్రాగావు. అయిపోయింది, తాగేశాడు. నీవు నీరు త్రాగావు. ఇవి మనం ద్వివచనంలో యువాం చెప్పి మీరిద్దరు పుస్తకం చదివారు, మీరిద్దరు కన్యను చూశారు, మీరిద్దరు ఇంటికి వెళ్ళారు, లేదా మీరందరూ ఇంటికి వెళ్ళారు, నీవు నీరు త్రాగావు, మీరిద్దరు త్రాగారు, మీరందరూ త్రాగారు. అలాగా త్వం యువాం యూయం బహువచనంలోకి ద్వివచనంలోకి కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ 15వ వాక్యం నీవు మేకను స్పర్శించావు అంటే తాకావు. నీవు మేకను స్పర్శించావు లేదా తాకావు. ఇవి ఈ 15 వాక్యాల వరకు మధ్యం పురుషులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తమ పురుషులు చెప్తున్నా. అన్ని ఏకవచనాలు ఇచ్చారండి. మనం ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చుకోవచ్చు. ఈ ఖ గాలను రాసుకుని 16వ వాక్యం కంటిన్యూగా. కానీ ఇక్కడి గా ఉత్తమ పురుషం ఇవ్వబడింది. చూడు, అతడు, నీవు, నేను అంటున్నామట. నేను రాత్రి ఇంటికి వెళ్ళాను అయిపోయింది. సో అన్ని వాక్యాన్ని జరిగిపోయినట్టుగా చెప్పుకున్నాను. నేను వెళ్ళాను, వెళ్తున్నాను అనలేదు, వెళ్ళాలి అనలేదు, వెళ్ళాను అయిపోయింది. నేను రాత్రి ఇంటికి వెళ్ళానమ్మా, జరిగిపోయిన విషయాన్ని చెప్తామట. నేను అమృతాన్ని త్రాగాను. అమృతం అంటే మనం చెప్పుకునే శబ్దం కోసం శబ్దం వచ్చింది. ఏం చెప్పుకునే శబ్దం? సుధాం అని చెప్పి చెప్పుకున్నామట. ఓకే, మనకు అన్ని శబ్దకోశంలో ఉన్నాయి, వాటిని ఉపయోగించి రాయండి. నేను రాయి మీద కూర్చున్నాను. రాయి అని చెప్పాను, శిలా అని శబ్దం వచ్చింది శబ్దకోశంలో. నేను రాయి మీద కూర్చున్నాను. నేను భోజనం తిన్నాను.
నేను భోజనం తిన్నాను. నెక్స్ట్ 5వ వాక్యం, నేను పుస్తకం తయారు చేశాను. నేను పుస్తకం తయారు చేశాను. నేను పుస్తకం తయారు చేశాను. ఓకే, ఇవి గాలో ఉండే వాక్యాలండి. మనము ఇవి ఉత్తమ పురుషులు చెప్పుకున్నాము. నెక్స్ట్ ఒత్తుగ్గా. ఒత్తుగ్గా తీసుకోండి. తుగ్గా. నెక్స్ట్ వాక్యం 21వ వాక్యము, కన్య సిగ్గుపడింది. సిగ్గుపడింది అంటున్నా, సిగ్గుపడుతుంది అని లేదు. కానీ పక్కన అదుగు రాసుకోండి, సిగ్గుపడుతున్నది. సిగ్గుపడుతున్నది. ఓకే, కన్య సిగ్గుపడింది, పక్కన సిగ్గుపడుతున్నది. ఇది డైరెక్ట్గా నడుస్తూ ఉంది, సిగ్గుపడుతూ ఉన్నమాట. ఇది వర్తమాన కాలం. సిగ్గుపడింది అనేది భూతకాలం. సిగ్గుపడాలి అన్నామనుకోండి, అదుగు రాసుకోండి, చిన్న డాష్ ఇచ్చేసి. సిగ్గుపడాలి 3 చెప్పాను, లట్లకాలము, లోట్లకాలము, లంగులకాలం. సిగ్గుపడాలి 3 రాసేయండి. కన్య సిగ్గుపడింది, సిగ్గుపడాలి, సిగ్గుపడుతున్నది. ఇక్కడ ఏం రాస్తాము? కృధాతును ఉపయోగి. కన్యా లజ్జాం కరోతి, అకరోత్, కరోతు అలా వస్తుంది. అకరోత్ ఇవి రాలేదు కాబట్టి మీరు ఏకవచనంలో రాయండి, ఒకటి చాలు. సామాన్యం లట్లక రాయండి. కన్యా లజ్జాం కరోతి, సిగ్గుపడుతున్నది. లజ్జాం కరోతి ఒకటి రాయండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ రాసుకోండి. శిష్యుడు క్షమను ఇష్టపడుతున్నాడు. శిష్యుడు క్షమను ఇష్టపడుతున్నాడు. శిష్యుడు క్షమను అంటే క్షమించడం ఇష్టపడుతున్నాడు అని అర్థం. సిగ్గుపడాలి అంటే దానికి ఏం లేదు. కరోతు వస్తుంది మనకి, ఇంకా ధాతు యొక్క రూపం చెప్పలే కాబట్టి కరోతు. కన్యా లజ్జాం, ఇది అదే కరోతు ఆజ్ఞార్థంలో వస్తుందండి. ఆజ్ఞార్థం కురు ధాతుకి, ఇది భూధాతుకు సమానంగా ఉండదు అన్నమాట. అందుకే కొంచెం భిన్నంగా. లజ్జతో రాయకూడదు మహోదయ. లజ్జత్తు కాకుండా మన కురు ధాతు చెప్పండి. లజ్జధాతు రాలేదు కదా, ఎందుకు దాని ప్రయోగం తర్వాత ఉపయోగిద్దామండి. ఓకేనా? ధన్యవాదం మహోదయ. నెక్స్ట్ 22వ వాక్యం, శిష్యుడు క్షమను ఇష్టపడుతున్నాడు. అంగీకరిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చండి. ఇష్టపడుతున్నాడు, అంగీకరిస్తున్నాడు, ఇష్టపడుతున్నా అంటే ఇప్పుడు అంగీకరిస్తున్నా అంటే మళ్ళీ ధాతు వెతుకోవాలి. అంగీకరించడానికి వేరే ధాతులు వస్తాయన్నమాట. ఇష్టపడుతున్నాడు ఇచ్చతి ధాతు చెప్పుకున్నాడు, అదే తీసుకుంటామండి. మనం చెప్పిన ధాతు కోసం కానీ ఇలా చెప్పుకుంటామండి. ఇక్కడ లట్లకారం చూడు, వాక్యం చూసి అర్థం. ఇష్టపడుతున్నాడు అని చెప్పాం, అందుకే లట్లకారం రాసుకోండి. ఇష్టపడ్డాడు అన్నా అనుకోండి, శిష్యుడు క్షమ ఇష్టపడ్డాడు, అప్పుడు భూతకాలం ఇష్టపడ్డాడు అయిపోయింది. అది లోట్లకాలం ఆజ్ఞార్థం అయిపోతుంది. నీ క్షమితం భూతకాలం అయిపోతుంది. శిష్యుడు క్షమ ఇష్టపడాలి, అప్పుడు లోట్లకాలం ఆజ్ఞార్థం అయిపోతుంది. అలాగే వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 23వ వాక్యం, మాలలు జటలు ఇక్కడ ఉన్నాయి. మాలలు జటలు అంటే జడలు అంటే జట అంటే పెద్ద పెద్ద వెంట్రుకలతో జటలుగా పెంచుకుంటుందో అవండి. మాలలు జటలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సామాన్యంగా ఇచ్చానా ఉన్నాయి, అస్తిత్వం చెప్పడం కోసం. ఇక్కడ లట్లకాలం సామాన్య అస్తిత్వం చెప్పడంలో కర్త ఉంది, కేవలం కర్మ ఉంది అనమాట. లజ్జ ధాతు రూపంగా ఉంటుందా మహోదయ? ధాతు అంటే మనకు లజ్జాం కరోతి కర్మ పదంగా పెట్టుకుని రాసుకుంది. ఏంటిది అంటే లజ్జ శబ్దంలో వచ్చింది మనకి, ధాతు కూడా ఉంటుందా? లజ్జ అనేది కర్మపదంలో పెట్టి దాన్ని ప్రయోగించుకున్నామండి. కృధాతుని ఉపయోగించి కృధాతు చెప్పుకున్నాం కాబట్టి మనకు ప్రారంభంలో కరోతి చెప్పలేదు. ఇంకా కరోతి కుదిరి వస్తుంది, అది ఉపయోగిద్దామండి. ఓకే, ప్రారంభంలో చెప్పుకునేదా కరోతి కుదుత చెప్పుకున్నామండి, అది ఉపయోగించి రాయాలి. అందుకే కన్యా లజ్జాం కరోతి, లజ్జ పడుతుంది, సిగ్గుపడుతుంది, అలాగా తీసుకుంటామండి. నెక్స్ట్ అంతిమ 24వ వాక్యము, గంగా నదిని యమునా నదిని చూడు అంటే గంగాను యమునను చూడు అంటే గంగాను చూడు, యమునను చూడు అంటే గంగా నదిని చూడు, యమునా నదిని చూడు. లోట్లకారం కదా, చూడు ఆజ్ఞాపిస్తున్నా, చూడు
అంటే ఇక స్పష్టంగా అవుతుంది, చూడని చెప్పి ఏదో ఆదేశిస్తున్నామని. ఈ లోట్లకారం. అలా మనకు ఇప్పుడు లట్లకారం చెప్పుకున్నాం, లోట్లకారం చెప్పుకున్నాం, లంగ్లకారం. ఆ వాక్యాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా ఇది లంగ్లకారం వస్తుంది, ఇది లోట్లకారం వస్తుంది, ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి. చూడాలి అన్నాం అనుకోండి, ఎలా వస్తారు? చూడాలి. భవిష్యత్తు కాలమా మహోదయ? చూడాలి అంటే భవిష్యత్తు కాలం. చూడాలి ఆజ్ఞ ఆజ్ఞ అనుకుంటా. కానీ ప్రథమ పురుషులు రాస్తున్నాడు. చూడు అన్నప్పుడు నీవు చూడు వస్తున్నావట. చిన్నవాళ్ళు చెప్పవచ్చు, పెద్దవాళ్ళు చెప్పి గౌరవం చెప్తుంది, మీరు చూడాలి అని చెప్తామట. ప్రథమ పురుషం లోట్లాగా ప్రథమ పురుషం వేస్తాం. చూడు అనేది మధ్యం పురుషం, కర్త ఇవ్వలేదు అయినా గంగా యమునాంచ పశ్య, చూడు అలా వస్తున్నామట. అలాగే చూశాడు అన్నాం అనుకోండి, గంగా యమున చూశాడంటే భూతకాలం అయిపోతుంది. గంగా యమున అపశ్య, చూశాడంటే అయిపోతుంది. అప్పుడు అలా అపశ్యత వస్తున్నాం. నెక్స్ట్ 25వ వాక్యము. మేక ఇంటికి వెళ్తుంది. మేక ఇంటికి వెళ్తుందంట. మేక అంటే చెప్పుకున్నాం మనం, ఇల్లు అంటే చెప్పుకున్నాం కర్మపదం, వెళ్తుంది క్రియాపదం, గమ్ధాతు. సామాన్యంగా వెళ్తుంది, ప్రజెంట్ వెళ్తుంది. ఇవి ప్రజెంట్ టెన్స్ లో అంటే వర్తమాన కాలం ఉంది, సామాన్యం లట్లకాలం రాసేస్తాం. వెళ్ళాలి అంటే లోట్లకాలం వస్తుంది, వెళ్ళింది అంటే భూతకాలం వస్తుంది, లంగ్లకాలం వస్తుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకున్న అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు రాసుకుని శుద్ధ వాక్యం సొంతంగా రాయండి. చూద్దాం. అశుద్ధ వాక్యం ఇటు పెట్టి పక్కన శుద్ధ వాక్యాలకి దాని ఎదురుగా రాయండి. సహ గ్రామే అగచ్చత్. సహ గ్రామే అగచ్చత్. ఇది ఎన్నో నియమ ప్రకారంగా శుద్ధ వాక్యం అయిపోతుంది కూడా చెప్పండి. మొట్టమొదటి అశుద్ధ వాక్యం తప్పు చెప్పాను, మీరు శుద్ధంగా కరెక్ట్ గా రాయాలి. సహ గ్రామే అగచ్చత్. రెండవ అశుద్ధ వాక్యం. సహ కన్యాయాః అరక్షత్. కన్యాయాః అరక్షత్. సహ కన్యాయాః అరక్షత్. ఇది అశుద్ధ వాక్యం. ఏ విధంగా అశుద్ధము, ఎన్నో నియమ ప్రకారంగా అది కరెక్ట్ అవుతుంది, అది చెప్పండి. నియమ సంఖ్య కూడా పెట్టండి. నెక్స్ట్ అహం గృహం అగచ్చం. అహం గృహం అగచ్చం. అహం గృహం అగచ్చం. ఇక్కడ ఒక నియమం చెప్పాండి. మనం ప్రారంభంలో అచుహీనం పరైన సంయోజ్యం చెప్పాం. ఏం చెప్పి ఒక నియమం చెప్పుకున్నామా? అచుహీనం పరైన సంయోజ్యం. గృహంలో ఉంది, అచుతో హీనంగా ఉందండి. గృహంలో మకార హలంతం కదా, అవునండి. దాంట్లో అచుతో హీనంగా ఉంది, పరైన సంయోజ్యం. కలిపి రాసుకోవచ్చు లేదా విడివిడిగా పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మన ఇష్టం అండి, విడివిడి రాసుకోవచ్చు లేదా ఎక్కడే గుర్తు పెట్టుకున్నాం. పక్కన మకారాంతం పొల్లు ఉంటేనే ఖచ్చితంగా, పక్కన స్వరం ఉంటే పొల్లు ఉంటుంది. పక్కన స్వరం స్వరం కాకుండా గృహం ఆగచ్చం. గృహం ఆగచ్చం. జీ ఓకే అండి, ఆన్సర్ చెప్పడం లేదు. ఇక్కడ గృహంలో ఆగచ్చతికి మధ్య మకారం పొల్లు ఉంది, పక్కన అగచ్చత్ ఉంది. ఆ రెండింటి కలిపి కూడా రాసుకోవచ్చు. అచిహీనం పదన సంయోజ్యం పక్కన స్వరాన్ని కలిపి రాసుకోవచ్చు చెప్పి నియమం చెప్పుకున్నాం. ఇక్కడ మనం కలపకుండా మామూలుగా విడివిడి రాసుకున్నాం. ఎందుకు ప్రారంభంలో ఉన్నప్పుడు కొంచెం స్పష్టత కోసం. కాలాంతరంలో మనం కలిపి కూడా రాసుకోవచ్చు. కలిపినప్పుడు కూడా మనం విడగొట్టుకుని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అస్తు. ఇవి అశుద్ధ వాక్యాలు. రేపు శుద్ధంగా రాసుకొని వచ్చేయండి. కొన్ని రాసుకుని కింద అభ్యాసం ప్రాక్టీస్ చేసుకోవడానికి 4వ పాయింట్ కింద రాసుకుని అభ్యాసం చేయండి. ఇవి మీరు అభ్యాసం చేసుకోవాలి. చేయండి, అభ్యాసం చేయండి. అందులో కా మనం చెప్పిన కా తెలుగు వాక్యాలు అవి అందులో ఉండి రాసుకుని కా మరియు ఖ మరియు ఘ, సారీ సామాన్య గకరం. కా మరియు ఖ మరియు ఘ లోని వాక్యాలను బహువచనంలోకి మార్చాలి. ఇక్కడ బహువచనంలోకి మార్చాలి. అక్కడ ఏకవచనంలో ఉన్నాయి, అది ఏ వచనంలో ఉంటే అది బహువచనంలోకి మార్చాలి. భిన్న వచనంలోకి మార్చాలి. ఇక్కడ బహువచనంలోకి మార్చండి అని చెప్పారు. బహువచనంలోకి మార్చండి. మీరు తెలుగులో 3 ఉన్నాయి కదా, క ఖ గ ఘ అని చెప్పి వాటిని మీరు బహువచనంలోకి మార్చండి. నెక్స్ట్ వాక్యం రెండో ఖాలోని వాక్యాలను, ఖాలో కొన్ని వాక్యాలు లేదా ఒత్తు ఖాలో, ఆ వాక్యాలను లట్లకారము మరియు లోట్లకారంలో మార్చండి. అక్కడ మనం ఖాలో వాక్యాన్ని భూతకాలం, ఇప్పుడు భూతకాలం గురించి నడుస్తుంది కాబట్టి భూతకాలం గురించి చెప్పుకున్నామండి. అన్ని భూతకాలంలో రాసామట. మనం ఏం చేయాలి ఇక్కడ? ఆ భూతకాలం అంటే నువ్వు చదివావు, నువ్వు చూశావు, నువ్వు ఇంటికి వెళ్ళావు, నువ్వు త్రాగవని చెప్పాము. వాటిని లోట్ల నువ్వు వెళ్ళాలి, చదవాలి, చూడాలి, లేదా చూస్తున్నావు, వెళ్తున్నావు అని
అలాగా లట్టు లకారంలో లోట్ లకారంలోకి మార్చాలి మీరు. ఓకేనా? అదే వాక్యాలను భూతకాలంలో ఉండేటువంటి వాక్యాలను మీరు లట్ లకారంలోకి లోట్ లకారంలోకి మార్చాలి. కాలోని వాక్యాలను లట్ లకారం మరియు లోట్ లకారంలోకి మార్చండి. ఓకేనా? లట్ లకారం మరియు లోట్ లకారంలోకి మార్చండి. నెక్స్ట్ గా. గా మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ. అలాగే రాయండి. రాసినప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుంది. మీకు రాబోయే రోజుల్లో ఇలా మీరు చెప్పింటే ప్రాక్టీస్ చేసుకుంటే మహతి ఆనందం వస్తుంది. ఇంకా వాక్యాలు పెద్ద పెద్దగా ఉంటాయి, అవి బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ గా రాసుకుని రమా కామ బాలికా కామ బాలికా కామ లతా కామ లతా కామ విద్యా కామ. ఈ స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, అన్ని స్త్రీలింగంలో ఉన్నాయి. విద్యా కామ అజా కామ మాలా కామ మాలా కామ గంగా గంగా. ఈ శబ్దాలకు రూపాలు రాయండి. ఈ శబ్దాలకు రూపాలు రాయండి. ఈ శబ్దాలకు రూపాలు రాయండి. ఈ శబ్దాలకు రూపాలు రాయండి. ఏ రూపాలు? రమా శబ్దానికి రూపం చెప్పాను కదా. ఈ శబ్దాలకు రూపాలు రమా శబ్దానికి సమానంగా రాయండి. కానీ స్పష్టంగా మీకు అర్థం చేయడం కూడా ఈ శబ్దాలన్నీ వస్తాయండి. రమా శబ్దానికి 7 విభక్తులు చెప్పాం, 8 విభక్తులు చెప్పాం కదా. రమా రమే రమాహ, రమాం రమే రమాహ, రమయా రమాభ్యాం రమాభిః. అలాగా బాలిక, లత, విద్య, అజ, మాల, గంగా. ఈ శబ్దాలన్నిటికి కూడా ఈ శబ్దాలకు రూపాలు రమా శబ్దానికి సమానంగా రాయండి. రమా శబ్దానికి సమానంగానే ఈ రూపాలు మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి అలా అన్నిటికీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి రాయండి, దాన్ని బేస్ చేసుకుని మిగతాన్ని చెప్పండి, పలకండి. పలుకుతేనే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఘా రాసుకోండి. ఘాలు ధాతులు ఇచ్చారు, వాటిని ఎలా మార్చాలని చెప్తున్నాడు. ఘా భూకామ పట్ కామ గమ్ కామ లిఖ్ కామ వద్ కామ దృశ్ కామ స్థా కామ పా కామ గ్రా కామ సుధాతు. ఇక్కడ చూడండి, అంటే గత అభ్యాసులు జరిపిన అభ్యాసులు చూసి ధాతులు వచ్చాయి. ఇక్కడ ఈ గణంలో ఉండే ధాతులు కూడా వచ్చాయి. అంటే ఈ అభ్యాసులు ధాతులు మొత్తం వచ్చాయన్న. ముందు చెప్పుకున్న అభ్యాసంలో ఉండే ధాతులు ఇప్పుడు ఈ రోజు ఈ అభ్యాసం చెప్పుకున్న ధాతులు మొత్తం వచ్చాయని. ఇక్కడ పా కామ గ్రా కామ చురు కామ చురు ధాతు, ఇది ఈ అభ్యాసం చెప్పుకున్నాం. కత్ కామ కత్ కామ భక్ష. నెక్స్ట్ భక్ష ధాతు. చురు కామ కత్ కామ భక్ష. ఈ ధాతువులకు ఇప్పుడు పైన చెప్పిన ధాతులు మొత్తానికి ఈ ధాతులకు లంగ్ లకారంలో భూధాతునకు సమానంగా రూపాలు రాయండి. లంగ్ లకారంలో భూధాతు అంటే భౌతిక సమానంగా, భూధాతునకు సమానంగా రూపాలు రాయండి. అంటే భూధాతుకు లంగ్ లకారం విధంగా రూపాలు అభవత్ అభవతాం అభవం చెప్పారా, అలా ఈ ధాతుల మొత్తానికి కూడా అదే విధంగా భూతకాలంలో రాయాలి. ధాతునికి ముందు ఆ చేరుస్తూ అంతిమంలో సంక్షిప్త రూపాన్ని చేరుస్తూ మొత్తము అభవత్ అభవతాం అభవానికి సమానంగా రూపాలు రాయంట. అందుకే ఈ ధాతులకు లంగ్ లకారంలో భూధాతువునకు సమానంగా రూపాలు రాయండి. భూధాతునకు సమానంగా రూపాలు రాయండి అంటే అభవత్ అభవతాం అభవానికి సమానంగా అన్ని ధాతులకు ఇదే విధంగా రాయండి. ఓన్లీ లంగ్ లకారంలో మాత్రమే. ఓకే, నెక్స్ట్ 5వ పాయింట్ కింద రాసుకుని వాక్యాలను తయారు చేయండి మీరు సొంతంగా. ఇక్కడ ఊరికి ఒకటి ఇచ్చామండి, మీరు సొంతంగా రాయాలి. వాక్యాలను తయారు చేయండి అంటే క్రియాపదాలు ఇచ్చాము, వాటిని మీరు సొంతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాయొచ్చండి. ప్రతి ఒక్కరు భిన్న భిన్నంగా రాయొచ్చు. ఒకరు కర్త చెప్పాను ఇప్పుడే, కర్తను పెట్టి రాయొచ్చు, కర్త క్రియను పెట్టి రాయొచ్చు, కొంచెం కర్త కర్మ క్రియను పెట్టి రాయొచ్చు, మధ్యలో కొంచెం పీల్చుకుంటూ రాయొచ్చు, ఇంకా కొంచెం వాక్యాన్ని పొడిగించుకుంటూ రాయొచ్చు. అది మన ఇష్టం అన్నమాట. అందుకే మీరు ప్రాక్టీస్ చేయండి. అస్తు. అపఠత్ క్రియాపదం ఏంటి? అపఠత్. అపఠత్ డాష్ పెట్టి వదులుకోండి. నెక్స్ట్ 2వది అలిఖం.
అలిఖం ఇది ప్రథమ పురుషం యొక్క రూపమా, మధ్యం పురుషం యొక్క రూపమా, క్రియాపదమా, లేవు మధ్యం పురుషు ద్వివచనమా, ప్రథమ పురుషు ఏకవచనమా, ఏది అది గమనించాలి. అపఠత్. రెండోది అలిఖం, ఇది ఉత్తమ పురుషు ఏకవచనంలో ఉంది. ఐచ్ఛత్, ఇది లంగులకారంలో ఉంది. ఐచ్ఛత్ లంగులకారం ఏకవచనం, ప్రథమ పురుషు ఏకవచనం. ఐచ్ఛత్. నాలుగోది అపశ్యత్. అపశ్యత్ డాష్ పెట్టుకోండి, దాన్ని డాష్ వదిలేసుకుని మీరు స్పేస్ వదులుకొని తర్వాత రాయండి. అపశ్యత్ 1 by 1 రాసుకోండి, అక్కడే పక్క పక్క రాశాను నేను, మీరు అలా రాసుకోండి, పక్క 1 by 1 రాసుకోండి. అపశ్యత్. నెక్స్ట్ 5వది అతిష్టం. 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 4వది అపిబం. 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 నెక్స్ట్ ఇది అజిగ్రత్. క్రియాపదం ఏంటి? అజిగ్రత్. 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 నెక్స్ట్ వచ్చేసి అజిగ్రత్ తర్వాత అచోరయత్. 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 నెక్స్ట్ వాక్యము 9ది అభక్షయం. ఏంటండి? అభక్షయం. 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 9వ వాక్యము ఏంటండి? అభక్షయత్ ఉంది. సరే ఏదో రాసుకున్నా. అభక్షయత్ ప్రథమ పురుషు ఏకవచనంలో వస్తుంది. అభక్షయం అన్నాం అనుకోండి, ఉత్తమ పురుషు ఏకవచనంలో వస్తుంది, ఇబ్బంది లేదు. గురువుగారు 4వది చెప్పారండి. 4వది అపశ్యత్. 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 మహోదయ ఐచ్ఛత్ అంటే ఏ అర్థం ఏంటిది? ఇచ్చధాతు. ఇచ్చధాతుకి లంగ్ లకారం యొక్క రూపాన్ని. ఇచ్చధాతుకి లంగ్ లకారం యొక్క రూపాలు. ఐచ్ఛత్ అంటే ఇచ్చధాతుకి లంగ్ లకారం రూపాన్ని. భూతకాలం. ఐచ్ఛత్ ఇష్టపడ్డాడు అని అర్థం. ఐచ్ఛత్ అంటే ఇష్టపడ్డాడు. ఏమి ఇష్టపడ్డాడు? పుష్పాలు ఇష్టపడ్డాడు, బాలికని ఇష్టపడ్డాడు, పుస్తకం ఇష్టపడ్డాడు, మా ఇష్టం ఏదో రాసుకోవచ్చు. ఇవి 5వ వాక్యాలు. 5లో ఉన్నటువంటి వాక్యాన్ని తయారు చేశాము. నెక్స్ట్ వచ్చేసి 6 తీసుకోండి. 6 రిక్త స్థానాలను పూరించండి. ఏంటండి? రిక్త స్థానాలను పూరించండి. ఈ లాస్ట్ది రాసుకోండి. అంటే కొన్ని ఖాళీ, అంటే ఈ లంగ్ లకాలను ఉపయోగించి రాయాలి. రిక్త స్థానాలను పూరించండి. రిక్త స్థానాలను పూరించండి. రిక్త స్థానాలను పూరించండి. ఓకేనా? రిక్త స్థానం పూరించండి. ఇవి ఈ రిక్త స్థానం ఎలా పూరించాలి? లంగ్ లకారం ఉపయోగించండి. లంగ్ లకారం ఉపయోగించంటే మనం లంగ్ లకారం చెప్పాం కదా, ఏ ధాతు వచ్చినా మొత్తం లంగ్ లకారం ఉపయోగించి, భూతకాలను ఉపయోగించి రాయాలి. ఓకేనా? సహపత్రం. ఏంటి? సహపత్రం. అది మీరు సొంతం పూరించండి. సహపత్రం ఏ ధాతు వస్తుంది? అలానికి పక్కన ఇచ్చారు లిఖ ధాతు అని చెప్పి. అపఠత్. అటు చూడు, ఇక్కడ లిఖ ధాతు ఇచ్చారు. లిఖ ధాతుని ఉపయోగించి అలిఖత్. సహపత్రం అలిఖత్. ఏ సహపత్రం అపఠత్, మన ఇష్టం ఏదైనా మార్చుకోవచ్చు. అలాగే మనకు సొంతంగా ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సహపత్రం లిఖ్. 2వ వాక్యం సహఫలం ఇష్. సహఫలం ఇష్. సహఫలం ఇష్. ఓకేనా? సహఫలం ఇష్. సహఫలం ఇష్ అంటే ఇష్ ధాతుని ఉపయోగించి ఇచ్చతి ఇచ్చత దాన్ని ఉపయోగించి రాయాలి. అంటే సహఫలం ఏముంది? అతడు ఫలం ఏంటి? ఏ క్రియాపదం పెట్టుకుంటే సంగతి యుక్తంగా ఉంటుంది. సహఫలం కాదతివా. కాదు, ఇష్ ధాతుని ఉపయోగించి రాయాలి. ఏం పెట్టాలి? లట్లకారం పెడితే బాగుంటుందా? లోట్లకారం పెడితే బాగుంటుందా? లే లంగలకారం పెడితే బాగుంటుందా? అందులో కూడా ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషం ఏం పెట్టాలి? అందులో ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా ఏం పెట్టాలి? అలా అన్ని ఆలోచించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 2వ వాక్యం. 3వది అహం భోజనం. అహం భోజనం. అహం భోజనం భక్ష్యధాతుని ఉపయోగించాలి. అహం భోజనం భక్ష్యధాతుని ఉపయోగించాలి. అహం భోజనం. ఓకేనా?
పక్కన భక్ష్యధాతుని ఉపయోగించి రాయాలి. అహం భోజనం డాష్. నెక్స్ట్ 5వది త్వం కన్యాం డాష్ అంటే దృష్ ధాతుని ఉపయోగించి రాయాలి. త్వం కన్యాం దృష్. ఆ దృష్టిని ఉపయోగించి మనం ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషం ఏదైతే అది. త్వం కన్యాం దృష్. నెక్స్ట్ 5వ వాక్యం అహం పుష్పం గ్రాధాతుకు వాసన చూడటం. అహం పుష్పం అంటే గ్రాధాతు. ఓకేనా? అహం పుష్పం గ్రాధాతుని ఉపయోగించి అహం పుష్పం డాష్ అది మీద పూరించండి. సో ఈ రకంగా మనము ఈ అభ్యాసం తర్వాత చెప్పరమ్మా. ఏంటండి? అహం భోజనం డాష్ ఆ భక్ష్యధాతుని ఉపయోగించి రాయాలి. భక్ష్యధాతుని ఉపయోగించి సొంతంగా మీరు ఏదో ఒకటి రాయండి. లట్ల కదమా, లోట్ల కదమా, లంగ్ల కదమా, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ త్వం కన్యాం దృష్. త్వం కన్యాం దృష్. కన్యాం దృష్. 5వ వాక్యం అహం పుష్పం గ్రా. అహం పుష్పం గ్రా. ఓకేనా? ఇవి మనకు ప్రాక్టీస్ చేయమని, అభ్యాసం చేసుకోమని చెప్పినటువంటి శబ్దాలు, ధాతులన్నిటికీ చూసాము. ఈ రకంగా అభ్యాసం 7లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి మన వాక్యాలు, సంస్కృత వాక్యాలని చెప్పుకున్నామండి. వీటికి ఆన్సర్స్ రేపు రాసుకుని వచ్చే అందరూ కూడా వాటికి ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు సమాధానం సరి చేసుకుని సరిపోతుంది. అస్తు వీటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కసారి చెప్పరా? ఏ ధాతు అండి? అహం భోజనం భక్షయామి, నేను భోజనం భక్షిస్తున్నాను. లట్ల కాలంలో అహం భోజనం అభక్షయత్ చేశాను. అహం భోజనం అభక్షయం చేయమంటావా? మన ఇష్టం. భక్ష్యధాతు చెప్పిన భక్షయతి, భక్షయత, భక్షయంతి. ఈ అభ్యాసంలో భక్షయతి ధాతుని ఉపయోగించి రాయాలి. భక్ష అంటే భక్షయతి ధాతుని ఉపయోగించి రాయమని చెప్పి అర్థం. ఓకేనా? ఇంకేమైనా సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. మంత్రపాఠం చెప్పిన తర్వాత చూద్దామండి. చెప్పండి. ఇష్ అంటే ఇష్ ధాతు అంటే ఇచ్చతియా మహోదయ్? ఇచ్చతి, ఇచ్చత, ఇచ్చంతి. ఇది లట్ల కాలంలో. లోట్ల కానీ ఇచ్చతు. లంగ్ లకారంలో ఐచ్ఛత్ వస్తుంది అన్నమాట. లంగ్ లకారంలో ఐచ్ఛత్ వస్తుంది. ఓకేనా? లంగ్ లకారంలో ఐచ్ఛత్. ఓకే అండి. ఈ రకంగా మనం ఈ అభ్యాసం 7వ అభ్యాసం చూసాము. నెక్స్ట్ ఇది చూద్దామండి. నెక్స్ట్ 8వ అభ్యాసము. ఇక్కడ 8వ అభ్యాసంలో మనకు ఇప్పుడు 1వ అభ్యాసం దీంట్లో 6, 7లో ద్వితీయ విభక్తికి సంబంధించిన నియమాలు ఎలా ఉంటాయో చూసాము. నెక్స్ట్ 8వ అభ్యాసంలో తృతీయ విభక్తి వచ్చినప్పుడు నియమాలు ఎలా ఉంటాయి, తృతీయ విభక్తి ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి. ఇంతవరకు మనం ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తిని ఉపయోగించి వాక్యాలు తయారు చేసామట. తృతీయ విభక్తిని ఉపయోగించి ఆ తృతీయ విభక్తులు ఏకవచనము, ద్వివచనం, బహువచనం ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, తృతీయ విభక్తి ఎప్పుడెప్పుడు వాడుకోవాలి అనేది కూడా మనం రేపు చూద్దాం. ఓకేనా? అస్తు. కొంచెం సందేహాలను రేపు చూద్దామండి. లేదంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. అస్తు. జీ చెప్పండి. నమస్తే మహోదయ. మహోదయ, లకారాలు కొంచెము కష్టంగా ఉన్నాయి. అంటే గుర్తుపెట్టుకోవడము ఏ దానికి అది చేయగలుగుతున్నాను, కానీ ఇప్పుడు అద్యతన భూతకాలం అన్నారు.
నిన్నటికి కూడా వస్తుందండి